पूजितम्। इसलिए आप सब धर्म रक्षाशिषा शालिनी है और हमारा सामर्थ्य सिद्धांतों की और विश्व शांति। मुझे प्रणाम। నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. మనము హైదరాబాద్ లోని ఏదైతే భాగ్యనగరానికి అతి చేరువలో ఉన్నటువంటి కనహా వనంలో అయితే ఉన్నాము. సో విశ్వ సంఘ్ శిబిరానికి చాలా మంది ప్రముఖులు అయితే వస్తూ ఉన్నారు. సో 79 దేశాల నుంచి చాలా పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, సో హిందువులను సంఘటితం చేయడానికే ఇదంతా చేస్తా ఉన్నారా అనే దాని గురించి మనతో మాట్లాడడానికి అయితే మనతో హిందూ బంధువులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో ఇక్కడ ఈ సంఘ్ కి సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖులు వస్తా ఉన్నారు. సో విశ్వ సంఘ్ శిబిరానికి చాలా మంది దేశస్తులు వస్తా ఉన్నారు. 79 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. సో ఏంటి ఈ శిబిరానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం లేదండి, ఇక్కడ మనకు హైదరాబాద్ సమీపంలో అనేకమైనటువంటి దేశాల నుంచి అంటే దాదాపు 78 దేశాల నుంచి ఈ హిందూ సంఘటనకి సంబంధించిన ప్రముఖులు ఇక్కడ ఏకమవడం జరుగుతున్నది. హైదరాబాద్లో దాదాపు 1600 నుంచి 1800 మంది ఏకమవుతున్నారు. ఏకమై ఇక్కడ ఒక శాంతియుతమైనటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం, అంటే విశ్వశాంతి కోసం పాటుపడుతున్నారు అనమాట. అంటే అందరం ఏకం అవ్వాలి, అందరం కూడా మనమందరం ఒకటే, మనమందరం వేరు కాదు, మన మతాలు వేరు ఉన్నప్పటికీ అందరం కూడా సనాతనం యొక్క అనే ఒక ఛత్రం కిందనే ఉన్నాము. కాబట్టి ఇక్కడ నుంచి అంతా బయటకి పాకింది ఏది, జ్ఞానము. కాబట్టి ఇక్కడ నుంచి అంతా ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం నేర్చుకున్నారు, సంస్కృతిని సాంప్రదాయాల్ని నేర్చుకొని వివిధ రకాలుగా డివైడ్ అయిపోయినాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏకం చేద్దాం, విశ్వం అంతా ఏకం అవుదాం, మనమందరం శాంతియుతమైనటువంటి ఒక వనంని క్రియేట్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏకమవడం జరిగింది. ఇక్కడ విశ్వ హిందూ పరిషదే కావచ్చు, RSS నుంచి, దాంతో పాటు సాంస్కృతిక భారతి నుంచి కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. సో మెయిన్ గా ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి ఇన్విటేషన్ రావడం అనేది మీరు ఏ రకంగా చూస్తారు? మీరు ఏం చెప్పబోతా ఉన్నారు ప్రజలకి ఈ మెసేజ్ గురించి? లేదండి, భారతదేశం ఇప్పటి నుంచి కాదండి, మనకు పూర్వం నుంచి కనుక చూసుకుంటే మన వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, అప్పటి నుంచి కూడా భారతదేశం ప్రపంచ దేశానికే ఔన్నత్యాన్ని చాటిన దేశం. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. అంటే భారత్ విశ్వగురు అని చెప్పి అందరికీ చెప్పాలి అంటే మనం అందరం ఏకం అవ్వాలి. ఏకమై ఇక్కడ జ్ఞానాన్ని బయట దేశాలకి వ్యాప్తింపజేయాలి. అసలు ఏంది భారత్ అనే ఒక ఉద్దేశాన్ని బయట దేశాల వరకు చేర్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందరం కలవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ నుంచి ఇన్విటేషన్ రావడం మీరు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ గానే ఉంది. సో ఎవరైతే ప్రముఖులే కావచ్చు, ఆ ప్రముఖులలో మీకు కూడా ఇన్విటేషన్ రావడం ఎట్లా చూస్తారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆనందాన్ని అంటే మాటల్లో చెప్పలేను. అంటే లిమిటెడ్ సీట్సే, లిమిటెడ్ వాళ్ళకే పిలవడం జరిగింది. మీడియా సమావేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. దాంట్లో నాకు కూడా ఒక భాగాన్ని వాళ్ళు ఇవ్వడం, నాకు కూడా ఒక చేయూతని ఇవ్వడం నాకు చాలా గర్వకారణం. అది మెయిన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏ రకంగా అనిపిస్తా ఉంది? ఎవరైతే హిందూ బంధువులు అంతా కూడా ఏకమైనట్టుగా అనిపిస్తా ఉంది. 79 దేశాల నుంచి ప్రముఖులు, కార్యకర్తలు ఎంతో మంది దేశాన్ని రక్షించేందుకు, దేశాన్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు హిందువులు. సో దీని గురించి ఏం ప్లాన్ చేద్దాము, ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు? ఏం లేదండి, అంటే హిందువులు ఇబ్బందులు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఈ దేశవ్యాప్తంగా కావచ్చు, అయితే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం విశ్వగురువుగా నిలిచాము. ఈ ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో హిందువులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కళ్ళు తెరిచి జ్ఞానాన్ని పొందే ఒక అవకాశం, అంటే జ్ఞాన సంపదని మళ్ళీ తెచ్చుకోవాలి తిరిగి. అంటే అందరూ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, ఇంకా వేరే వెళ్ళిపోతున్నారు. అందులో మన వాళ్ళు చాలా ఉన్నారు. అది చూసి మాకే బాధ కలుగు. సో వాటి నుంచి మనం అందరం బయటికి రావాలి. బయటకు వచ్చి ఇంత 78 దేశాల నుంచి మన భారత్కి వచ్చి అసలు సంఘటనని ఎలా చేయాలి, మనమందరం ఎలా కలిసి ఉండాలి, ఒక యాగాన్ని అంటే విశ్వశాంతి యాగాన్ని ఎలా మనం తీసుకెళ్ళాలి ముందుకి అని చెప్పేసి భారతదేశం నుంచి నేర్చుకొని వెళ్తున్నారు కదా. మన యువత గర్వపడాలి. నేనైతే గర్వపడుతున్నాను. ఇదే నేను మన యువతకి చెప్పదలుచుకున్నాను. ఇంకా చాలా మంది ఇక్కడ ఏంటంటే మన దగ్గర RSS ఉన్నట్టు బయట దేశాలు HSS,
హిందూ స్వయం సేవక్, ఇలా చాలా సంఘటనల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. అందరితో నేను కూడా మాట్లాడడం జరిగింది. నాకు కూడా చాలా ఆనందం. అన్ని కంట్రీస్. సో మెయిన్ గా ఎవరిని అడిగినా, ఏ దేశస్తుల నుంచి అంటే ఏ దేశం నుంచి వచ్చినటువంటి మన హిందూ బంధువులను అడిగినా కూడా కేవలం ఈ ఘనత కావచ్చు, దాంతో పాటు వేరే దేశాల్లో మనం ఉన్నా కూడా మనకు ఒక రెస్పెక్ట్ వస్తుందంటే అది కేవలం మోడీ గారి గురించే, మోడీ వల్లే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీని గురించి విన్న తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? ఇలాంటివి ఇంతకు ముందు జరిగినట్టు నేను వినలేదు, చూడలేదు. నేను ఇప్పుడు వినడం చూడడం కాదు, పాల్గొంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా మనకు మన ప్రధాని గారికే చెందుతుంది. ఎందుకంటే అందరిని ఏకం చేసేసి భారత్ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడం, భారత్ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం మన ప్రధాని గారు ఉన్నారు, మోదీ గారు. ఆయన ప్రతి పనిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు, ప్రతి ఒక్క సమస్యను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సో ఇది కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. వేరే దేశాల నుంచి వచ్చి కీర్తనలు కూడా చేస్తున్నారు, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అందరు కూడా ఇది ఒక ఆనందకరమైన వాతావరణం. మెయిన్ గా ఇక్కడ హిందువులని ఉద్దేశించి చాలా దాడులు జరుగుతా ఉన్నాయి. ఇవాళ భారతదేశంలోనే కావచ్చు, పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ లోనే కావచ్చు, మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ లోనే కావచ్చు, మన హిందువులని టార్గెట్ చేస్తూ చాలా మందిని ఊచకోత కోస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ విషయాలన్నీ కూడా ఏదైతే ఈ విశ్వ సంఘ్ శిబిరంలో దీని గురించి కూడా ఏమైనా డిస్కస్ చేయబోతా ఉన్నారా? హిందువులని కాపాడబోతా ఉన్నారా? దీని యొక్క ముఖ్య ఉద్దేశం విశ్వశాంతి కోసమే ఇది ఇక్కడ సంఘటన అవ్వడం జరిగింది. సో విశ్వశాంతి అంటే ఏదైతే అరాచకాలు ఉన్నాయో వీటి మీద చర్చ అయితే అది బయటకు వెళ్తుంది, ఎలాగో వెళ్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎలా సంఘటన ఉండాలి, మనం ప్రతి సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, అంటే ఎవరికి వారే మానసికంగా శారీరకంగా ఎలా బలంగా నిలబడాలి, అసలు అంటే భారతదేశం యొక్క భక్తిని మనం లోపలికి ఎలా నింపుకోవాలి, మనం ఎలా ఒక సనాతనిగా ఉండాలి అనే ఒక విషయాల మీద ఇక్కడ చర్చ జరగబోతా ఉన్నారు. సో ఫైనల్ గా వీడియో చూసినటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో ఇవాళ హిందువులని సంఘటితం చేయడానికి ఇవాళ అంతా కూడా మీరు పూనుకున్నారు. సో హిందువులకి మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మెసేజ్ గా? ఏం లేదండి, మేము కూడా యోగధారణ ఫౌండేషన్ నుంచి అందరినీ సంఘటితం చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం. అందుకోసం నేను కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మన ప్రధాని గారి యొక్క ఆలోచన కూడా అదే, అందరి యొక్క ఆలోచన అదే. కాబట్టి మేము కూడా ఇక్కడ ఏకమయ్యాము. హిందూ బంధువులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం అందరం కూడా ఏకం అవ్వాలి. మనం విడిపోయినాము, కులాలని చెప్పేసి మతాలని చెప్పేసి విడిపోయినాము. ఏ మతంలో ఉన్నప్పటికీ వాడు భారతీయుడే, సనాతనీయుడే. ఇక్కడున్న ఒక ఇస్లాం కావచ్చు సనాతనీయుడే, ఇక్కడున్న ఒక క్రిస్టియన్ కావచ్చు సనాతనీయుడే. అంటే ఇక్కడ నుంచే వెళ్ళిపోయినారు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక చెట్టు నుంచి అయితే వెళ్ళారో ఆ చెట్టు కిందికి మళ్ళీ రావాలని చెప్పేసి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి, శాంతిగా మారాలి, మనం అందరం ఒకటవ్వాలి అనే ఒక ముఖ్య ఉద్దేశమే ఈ సంఘటన యొక్క ఉద్దేశం. నేను ఆటవా కెనడా నుంచి వచ్చాను విశ్వ సంఘ శిబిర్లో పాల్గొనడానికి. పుట్టి పెరిగిందంతా నెల్లూరు విడవలూరు గ్రామంలో. సో నా గురించి చెప్పాలనుకుంటే నా పేరు బాలబ్రహ్మానందం మడపర్తి. నేను ఇక్కడ ఆర్ఈసి వరంగల్, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఇంజనీరింగ్ చదివి తర్వాత మాస్టర్స్ అండ్ పిహెచ్డి ఐఐటి ఖరగ్పూర్లో చేశాను. అక్కడే ప్రొఫెసర్గా ఉన్నాను. అక్కడి నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఆటవాకి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి కెనడాలో ఉంటున్నాను. సో ఎన్నో సంవత్సరాలుగా కెనడాలో మీరు ఉంటున్నారు. దాంతో పాటు అక్కడ మన హిందువులకు సంబంధించినటువంటి రెస్పెక్ట్ అనేది ఏ రకంగా ఉంటది, దాంతో పాటు ఇండియాలో కూడా మీరు అనేక ప్రదేశాలకు మీరు వెళ్తూ ఉంటారు. సో మెయిన్ గా అక్కడ హిందువులకు జరుగుతున్నటువంటి అవమానాలే కావచ్చు, లేకపోతే గౌరవమే కావచ్చు, ఏ రకంగా వస్తా ఉంది, ఏ రకంగా పోతా ఉంది అనే దాని గురించి చెప్పండి. హిందువులు ప్రత్యేకంగా ఇండియన్స్ కెనడాలో మామూలుగా ఉన్న దానికంటే చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. ఉద్యోగాల దృష్ట్యా కానీ లేకపోతే గవర్నమెంట్ లో బ్యూరోక్రసీలో కానీ చాలా మంచి పేరు ఉంది. ఉన్న వాళ్ళంతా అంటే బాగా చదువుకున్న వాళ్ళు దీని గురించి వచ్చారు కాబట్టి అక్కడ విలువ చాలా ఎక్కువ ఉంది. కానీ కొన్ని చిన్న విషయాలు జరిగినప్పుడు అవి పత్రికల్లో కొద్దిగా ఎక్కువ నెగటివ్ రావచ్చు. కానీ జనరల్ గా చూస్తే హిందువులు కానీ ఇండియన్స్ కానీ అన్ని విధాలా గౌరవించబడుతున్నారు కెనడాలో. సో మెయిన్ గా ఏదైతే విశ్వ సంఘ శిబిరానికి 79 దేశాల నుంచి ప్రముఖులు వస్తా ఉన్నారు, కార్యకర్తలు వస్తా ఉన్నారు. సో మెయిన్ ఇది ఏదైతే ఈ శిబిరం ఏదైతే ఉందో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో మన హిందువుల నుంచే ఇక్కడ చేయొచ్చు కదా, 79 దేశాల నుంచి ఎందుకు వచ్చారు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు. సో మెయిన్ గా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏమేం చేంజెస్ ఇద్దాం అనుకుంటున్నారు దీని గురించి? ముఖ్యంగా చెప్పాలంటే మనం హిందూ ఫిలాసఫీలో వి సే దట్ హెచ్ఎస్ఎస్ హిందూ స్వయం సేవక సంఘ యొక్క ప్రార్థనలో విశ్వధర్మకి జై అనే దాంతో
పూర్తవుతుంది. మనం ప్రపంచం అంతా బాగు చేయాలంటే మన హిందూ ఫిలాసఫీ మంచి మార్గం చూపిస్తుంది. దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది రిలీజియన్, నథింగ్ టు డూ విత్ ది ఉపాసన. ది philosophy of the Hindu or Sanatana Dharma gives that message, and also it has the path to achieve that. So the Hindu Swayam Sevak Sangh, హిందూ సంఘటన ద్వారా ఇది సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా చూస్తే నాకు ఇక్కడికి రావడం, ఇంతమంది 79 దేశాల నుంచి వచ్చిన మిగతా అన్ని రకాల వాళ్ళు, స్వయం సేవకులు, స్వయం సేవికాలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, 1 సంవత్సరం నుంచి 90 సంవత్సరాల వయసు వరకు ఉన్న అన్ని రకాల వయసులో ఉన్న వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం వల్ల అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడున్న రోజుల్లో హిందువులు చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి చాలా విషయాల్లో మనం మాట్లాడుకోవాలి. ఇవాళ మనం వ్యవహారిక శైలే కావచ్చు, ఆచార సంప్రదాయాల్లో కట్టుబొట్టు, ఒకప్పుడు చీరలాగినందుకే మహాభారత యుద్ధం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటున్నాం. సో ఈ రోజు అదే చీరని కట్టుకోండి అని చెప్పేసి చెప్పిన వాళ్ళే ఇవాళ ఇలా మూర్ఖులు అవుతా ఉన్నారు. సో దీని గురించి కూడా ఒక యుద్ధమే జరిగేలా ఉందని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో మెయిన్ గా హిందూ బంధువులకి మన సాంప్రదాయాల గురించి, ఈ విషయం గురించి ఏం చెప్తారు? ముఖ్యమైనది మా ప్రత్యేకంగా మేము భారతదేశం నుంచి బయట ఉండడం మూలంగా సాంస్కృతిక విలువలు లేకపోతే కుటుంబ విలువలు వీటి గురించి మాకు ఎక్కువ అవగాహన ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ దాని మీద ధ్యాస ఉంటుంది. మిగతా విషయాలన్నిటికంటే ఒక్కటి చెప్దాం అనుకుంటే అది భాష. తెలుగు భాష పిల్లలకి నేర్పించకపోతే మనం ఉన్న సంప్రదాయంలో, మనం ఉన్న హెరిటేజ్ లో మనం కోల్పోబోతున్నాము. అందుకని నన్ను అడిగితే ఒకే పాయింట్ తీసుకొని దేని మీద ఆధారపడాలంటే మాతృభాష నేర్చుకోవడం, చదవడం, మాట్లాడడం, దాంట్లో మన పాత గ్రంథాలను చదవడం, వాటి అవగాహన పూర్తిగా ఉండడం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాను. మిగతావన్నీ కూడా ముఖ్యమే, కాదనట్లేదు. అన్నిటికంటే ముఖ్యం, బికాస్ పర్టికులర్ గా తెలుగు దేశాల్లో పూర్తిగా తెలుగులో మాట్లాడగలిగిన శక్తి చాలా మందికి తగ్గిపోతుందని చెప్పి నేను గమనించాను. సో నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు బయట ఉన్నా గానీ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెయిన్ క్వశ్చన్ కూడా ఏంటంటే ఆచార సంప్రదాయాలు, కట్టుబొట్టుకు సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనకి వేష, భాష, భూషణ్ వీటిలో ఇవే మన ఐడెంటిటీ చెప్తుంటాయి. సో ఇప్పుడు మనకి ఆ విధంగా చూస్తే భారతదేశంలో కానీ మిగతా దేశాల్లో కానీ స్త్రీలు ఒక రకంగా మిగతా వాళ్ళకంటే ముందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఈ ఫంక్షన్స్ కానీ గుళ్ళకి కానీ వెళ్ళేప్పుడు చీర కట్టుకొని వస్తారు. అది ఒక రకంగా మన భారతీయ సంప్రదాయానికి సంబంధించింది. కానీ అదే మగవాళ్ళు ప్యాంట్స్ షర్ట్లో వస్తుంటారు, ధోతి లాల్చీలు కానీ లేకపోతే ఈ విధంగా రావడం ఉండదు. సో అది రెండో పద్ధతి. మేబీ ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ మోర్ టైమ్. బట్ సో ఇక్కడ పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఇంత వేడిగా ఉన్నప్పుడు టై కట్టుకొని లేకపోతే కోటు వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. పంచ లేకపోతే ధోతి కట్టుకోవడం అనేది చాలా మస్తుగా ఉంటుంది కూడా. ఖచ్చితంగా అండి. దాంతో పాటు భారత్ లో చూసుకుంటే మెయిన్ గా చాలా మంది హిందూ బంధువులు బాధపడతా ఉన్నారు. ఇవాళ పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులే కావచ్చు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులే కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఊచకోత కోస్తున్నారని మనం మాట్లాడుతున్నాం. సో హిందువులకి రక్షణ లేని పరిస్థితిలో ఉన్నారు వేరే దేశాల్లో అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం? సో హిందూ రక్షణ అనేది ఆ దేశాలు వాళ్ళు తీసుకున్న లోకల్ పాలసీస్ మీద డెఫినెట్ గా ఉంది. అవి వాటిని డెఫినెట్ గా పూర్తిగా ఖండించాలి. కానీ భారత ప్రభుత్వం డైరెక్ట్ గా ఏం చేయలేకపోవచ్చు. డిప్లొమాటిక్ రిలేషన్స్ లో మాత్రమే ప్రెషర్ తీసుకురావచ్చు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మిగతా ఒత్తిళ్లు తీసుకొచ్చి దాన్ని బ్యాండైడ్ లాంటి సొల్యూషన్ పనికిరాదు. ఎందుకంటే హిందువులు గట్టిగా ఉండాలంటే ఆ మిగతా సొసైటీలో ఉన్న ప్రజలకి ఆ ఎన్లైటన్మెంట్ కావాలి. వాళ్ళు కూడా మిగతా అది ఏ విధంగా సాధిస్తారంటే మనం ఒక రకంగా చూస్తే హిందువులంతా మనం కలిసికట్టుగా ఉంటే, సంఘటనగా ఉంటే, వాళ్ళ స్ట్రెంగ్త్ ని ఉపయోగించుకోగలిగితే అది చాలా సులభంగా ఉంటుంది. ప్రభుత్వం చేయడం కంటే మనం ప్రజలే, హిందువులే కలిసి చేయగలరు మచ్ మోర్ సులభంగా నా అభిప్రాయం. చాలా మంది ఇప్పుడున్న రోజుల్లో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతా ఉన్నాయండి. దేశంలోనే ఉంటూ, దేశంలోనే తింటూ, దేశంలోనే వంటూ దేశాన్ని కూడా ఇవాళ తంతున్నారు అని చెప్పేసి చాలా ఉదాహరణలు కనిపిస్తా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఒక సైడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ నేషనల్ యాంథమ్ పాడాలి అని అంటే కూడా రిస్ట్రిక్షన్ అనేది వస్తా ఉంది. మాకు పాడాలనిపిస్తున్నా మేము పాడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే వీళ్ళు పర్సనల్ గా ఆ విధంగా చేయడానికి వేరే కారణం ఉండొచ్చు. బహుశా వాళ్ళకి డబ్బు కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉండొచ్చు. అది భారతదేశంలోనే కాదు, మొత్తం దేశం మొత్తం మీద కొన్ని శక్తులు ప్రత్యేకంగా హిందువుల్ని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి భారతదేశం కానీ హిందువులు కానీ పెరగడం ఇష్టం ఉండదు. దాంతో పాటు ఇక్కడ పాటించే వాళ్ళకు కూడా వీళ్ళు రాంగ్ పోర్ట్రే చేస్తా ఉన్నారు. మేము పాటించట్లేదు, మీరు కూడా పాటించకండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ నేషనల్ యాంథమ్ అన్నా వాళ్ళకి పట్టింపు లేదు, అక్కడ ఫ్లాగ్ అన్నా కూడా పట్టింపు లేదు.
సో ఏదున్నా కూడా వాళ్ళు కొట్టి పారేస్తా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అనార్కిక్ టెండెన్సీస్ కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఏదైనా సిస్టమ్ మంచిది గాని, చెడు గాని దాన్ని పడగొట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. దానికి అది కాకుండా దానికి వచ్చే సమాధానం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉండదు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒకటే మనం చేయగలిగిన పని. దానికంటే లేకపోతే శక్తి ఉంది కదా అని చెప్పి వాళ్ళని అణచడానికి ప్రయత్నం చేయడం అనేది సబబు కాదు. ఎడ్యుకేషన్ ఒకటే ఇది, కానీ అది ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ ప్రాసెస్. సో ఫైనల్ గా వీడియో చూసినటువంటి హిందూ బంధువులకి విశ్వ సంఘ్ శిబిర్ కి సంబంధించి ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో దాంతో పాటు హిందువులని ఏ రకంగా కాపాడుకోవాలి అని మీరు ఏం చెప్తారు? సో హిందూ సంఘటన అనేది జరిగితే హిందువులు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటారో మనం మిగతావన్నీ చాలా ఇష్యూస్ ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయని నా అభిప్రాయం. ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ సింపుల్ సొల్యూషన్, బట్ ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే మన మన మనసులోనే ఆర్ మన సైకీలోనే ఇది ఉంది. ఎందుకంటే వసుదైవ కుటుంబం కానీ లేకపోతే సర్వజన సుఖినో భవంతు అనేది మన గ్రామ ప్రజల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో